విజయవాడలో అన్నదమ్ముల పరిస్థితి వాళ్ళ వార్ పతాక స్థాయికి అయితే చేరింది. సిట్టింగ్ ఎంపీ కేసినేని చిన్ని అన్న మాజీ ఎంపీ కేసినేని నాని మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. మొన్నటికి మొన్న అన్న నానిపై తమ్ముడు చిన్ని పరువు నష్టం దావా వేస్తానంటూ నోటీస్ పంపించారు. తాజాగా ఈ రోజు కేసినేని నాని ట్విట్టర్లో ఒక సంచలన పోస్ట్ చేశారు. మరోసారి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వ్యక్తులు కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దిలీప్ కు సంబంధించి విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి సంబంధం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. కేసిరెడ్డి ఎంపీ కేసినేని చిన్నితో అతని భార్యతో కలిసి దీనికి సంబంధించిన కంపెనీల్లో కొన్ని భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కంపెనీ హైదరాబాద్ లో ఉందంటూ అడ్రస్ కూడా తెలియదు అని, కేసిరెడ్డి దిలీప్ పైన నిర్వహిస్తున్న ఎస్ఎన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామా కలిగి ఉంటుందన్నారు. ఈ రెండు కంపెనీలు ఒకే అధికారిక ఈమెయిల్ ఐడీలు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మద్యం కేసులో నిందితులు ఒక సిట్టింగ్ ఎంపీతో నేరుగా సంబంధాలు కలిగి ఉండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. చిన్ని పెద్ద ఎత్తున నిధులు అక్రమ మార్గంలో కూడా మళ్లించి విదేశాలకు తరలించారని ఆరోపించారు. వెంటనే జోక్యం చేసుకుని స్వతంత్రంగా ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు చంద్రబాబుని. న్యాయాన్ని నిలబెట్టాలని ఆయన విన్నవించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ కేసినేని నాని ట్వీట్ చేశారు. విజయవాడలో అన్నదమ్ముల వార్ పతాక స్థాయికి చేరింది. సిట్టింగ్ ఎంపీ కేసినేని చిన్ని అన్న మాజీ ఎంపీ కేసినేని నాని మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే విజయవాడలో అన్నదమ్ముల మధ్యన వారైతే తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. కేసినేని నాని, కేసినేని చిన్న మధ్యన ట్వీట్లు వారు కొనసాగుతుంది. ఇప్పటికే కేసినేని చిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వరకు కేసినేని నాని ఖండించడం, అయితే కేసినేని నాని అయితే మాత్రం సంచలన ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించినంత వరకు నిందితులతోటి కేసినేని చిన్న, అదేవిధంగా కేసినేని చిన్న భార్య కూడా వ్యాపారాలు సాగిస్తున్నారని, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తోటి ఎల్ఎల్పి అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా పూర్తి స్థాయిలో కేసినేని నాని చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్యాగ్ చేయడంతో ఈ దుమారం మరింత చెలరేగింది. అన్నదమ్ముల మధ్యన విభేదం తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్యన కూడా వర్గం గ్యాప్ అనేది ఏర్పడుతుంది అనేది అయితే మాత్రం క్లియర్ గా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. విజయవాడకు సంబంధించినంత వరకు మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేసినేని నాని ఏదైతే రాజకీయ వర్గంగా కానీ స్థానికంగా కానీ బలోపేతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్న కూడా అదే స్థాయిలో రాజకీయంగా నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్యన వారు కొనసాగడంతో ఒక్కసారిగా ఏదైతే రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇరు వర్గాల మధ్యన కూడా పూర్తి స్థాయిలో తారాస్థాయిలోకి చేరిందని చెప్పొచ్చు. అయితే అన్నదమ్ముల మధ్యన వారు కాస్త రాజకీయ ప్రమేయం తీసుకునే అవకాశం ఉండబోతా ఉందా? ఏదైతే కుటుంబ సభ్యులపై చేసినటువంటి ఆరోపణ కానీ కంపెనీలో మద్యం కుంభకోణానికి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రికి ట్యాగ్ చేయడంపై అయితే మాత్రం తీవ్ర దుమారం అయితే చెలరేగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు చిన్న ఎలా స్పందిస్తారు, ఏ విధంగా డిఫెండ్ చేస్తారని అయితే మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్నదమ్ముల మధ్యన విభేదాలు తారాస్థాయికి చేరాయనేది మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్.